శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగంలో ఈరోజు మనం 40, 41, 42 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకుముందు శ్లోకంలో శ్రీకృష్ణుడిని పదే పదే నమస్కరించిన అర్జునుడు ఈ శ్లోకంలో భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని, అంతటా నిండి ఉండటాన్ని కళ్ళారా చూసి అన్ని దిక్కుల నుండి తన నమస్కారాలు తెలియచేస్తున్నాడు. 40వ శ్లోకం. నమః పురస్తాదథ పుష్టతస్తే నమోస్తుతే సర్వతయేవ సర్వ అనంతవీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. నమః పురస్తాత్ అథ పృష్ఠతః తే. నీకు పురస్తాత్ ముందు నుండి మరియు పృష్ఠతః వెనుక నుండి నమస్కారములు. నమః అస్తు తే సర్వతః ఏవ సర్వ. ఓ సర్వాత్మా, నీకు సర్వతః ఏవ అన్ని వైపుల నుండి నమస్కారములు. సాధారణంగా మనం భగవంతుడికి ఎదురుగా నిలబడి నమస్కరిస్తాం. కానీ విశ్వరూపంలో కృష్ణుడు కేవలం అర్జునుడికి ఎదురుగా లేడు. అర్జునుడికి ముందు, వెనుక, కింద, పైన ఎటు చూసినా ఆ అనంత స్వరూపమే అర్జునుడికి కనిపిస్తోంది. అందుకే అన్ని వైపుల నుండి నమస్కరిస్తున్నాడు. ఓ సర్వస్వరూప, నీకు నలుదిక్కుల నుండి, అన్ని కోణాల నుండి నా ప్రణామములు. దేవుడు లేని ప్రదేశం అంటూ ఏదీ లేదు అని అర్జునుడు సంపూర్ణంగా గ్రహించాడు. అనంత వీర్య అమిత విక్రమః త్వం. నీవు అనంతమైన శక్తి, అపారమైన పరాక్రమం కలవాడవు. నీవు అనంతమైన సామర్థ్యము, అమితమైన పరాక్రమము కలవాడవు. అందుకే నీ శక్తికి ఎవరు ఎదురు నిలవలేరు. సర్వం సమాప్నోషి తతః అసి సర్వః. సర్వం సమాప్నోషి, జగత్తు అంతా వ్యాపించి ఉన్నవాడవు. కాబట్టి అన్ని రూపములు నీవే, అంతా నీవే. ఇది అద్వైత వేదాంతానికి సంబంధించిన గొప్ప వాక్యం. మట్టితో చేసిన కుండలన్నీ మట్టితోనే నిండి ఉన్నట్లుగా, అలాగే బంగారంతో చేసిన ఆభరణాలన్నీ వేరువేరుగా కనిపించిన ఆభరణాలన్నింటిలో లోపల అంతా ఉండేది బంగారం అయినట్లుగా, ఇలాగా ఈ సృష్టి అంతా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. సృష్టి వేరు, సృష్టికర్త వేరు కాదు. సృష్టి అంతా ఆయనే అనే సత్యాన్ని, అనే అంతిమ సత్యాన్ని ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు. ఒకే ఆత్మస్వరూపంలో వ్యాపించి ఉన్నావు కాబట్టి నీవు సర్వుడవు. నీవు లేనిది ఏదీ లేదు అని అభిప్రాయం. భగవంతుడిని సర్వ అని తెలుసుకుని నమస్కారం చేస్తే కొన్ని కోట్ల మంత్రాలు జపించినంత ఫలము అని పండితులు చెప్తారు. విష్ణు సహస్రనామాలలో కూడా, విష్ణు సహస్రనామ స్తోత్రంలో కూడా చాలాసార్లు సర్వః అనే నామం వస్తుంది. ఉదాహరణకు సర్వగ సర్వ విద్భాను విశ్వక్సేనో జనార్దనః, అలాగే సర్వ సర్వ శివస్థాను భూతాధి నిధి అవ్యయః అని వస్తుంది. చాలాసార్లు వస్తుంది. భగవంతుడు గుడిలోనో విగ్రహంలోనో మాత్రమే లేడు. మన ముందు, వెనుక, చుట్టుపక్కల సకల చరాచర జగత్తులో వ్యాపించి ఉన్నాడు. ప్రతి జీవిలోనూ,
ప్రతి అణువులోనూ ఆయనే ఉన్నాడు అని గుర్తించి నమస్కరించటమే నిజమైన భక్తి. నమః పురస్తాదథ పృష్ఠతస్తే నమోస్తు తే సర్వతయేవ సర్వ అనంతవీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. ఓ సర్వేశ్వర, నీకు ముందు వైపు నుండి వెనుక వైపు నుండి నమస్కారములు. ఓ అనంత పరాక్రమవంతుడా, నీకు అన్ని దిక్కుల నుండి నమస్కారములు. నీవు అనంతమైన శక్తి, అమితమైన పరాక్రమం కలవాడవు. నీవు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నావు, కాబట్టి ఈ సృష్టి మొత్తం నీవే అయి ఉన్నావు అని స్తోత్రం చేస్తున్నాడు అర్జునుడు. 41, 42 ఈ 2 శ్లోకాలు ఒకే భావనతో ముడిపడి ఉన్నాయి కాబట్టి 2 శ్లోకాలను కలిపి చెప్పుకోవాలి. పరమాత్మ యొక్క అనంత స్వరూపాన్ని చూచిన అర్జునుడు గతంలో తాను కృష్ణుడితో తాను మెలిగిన విధానాన్ని తలుచుకొని పశ్చాత్తాపంతో క్షమాపణలు అడుగుతున్నారు. ఈ శ్లోకాలలో, ఈ 2 శ్లోకాలలో అర్జునుడి భక్తి, వినయము మరియు అమాయకత్వం అన్నీ కలగలిపి కనిపిస్తాయి. తన ఎదురుగా ఉన్నది విశ్వేశ్వరుడు అని తెలుసుకున్న తర్వాత పలుకుతున్న పలుకులు ఇవి. 41వ శ్లోకం. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. సఖా ఇతి మత్వా ప్రసభం యత్ ఉక్తం. మిత్రుడవు అని తలిచి ప్రసభం తొందరపాటుగా ఏదైతే పలికానో, హే కృష్ణ హే యాదవ హే సఖేతి, ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా, అజానతా మహిమానం తవ ఇదం, నీ యొక్క ఈ మహిమను తెలియని వాడనై మయా ప్రమాదాత్ ప్రణయేన వా అపి, నా చేత ప్రమాదాత్ పొరపాటున వలన కానీ, ప్రణయేన వా చనువు వలన కానీ నీ యొక్క అపారమైన మహిమను గ్రహించలేక కేవలం నా మిత్రుడివి అనుకొని చనువుతో కానీ పొరపాటున కానీ నిన్ను ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రుడా అని పిలిచాను. కృష్ణుడు అర్జునుడు భావమగతులు, పైగా అత్యంత సన్నిహితమైన మిత్రులు. వయసులో కూడా దాదాపుగా సమానులు కాబట్టి చాలా చనువుగా ఉండేవారు. కాబట్టి ఎప్పుడైనా ఓ రే కృష్ణ, ఏ యాదవ, లేదా ఏరా మిత్రమా అని చాలా సాధారణంగా పిలిచేవాడు. ఇప్పుడు కృష్ణుడి నిజస్వరూపం చూసిన తర్వాత ఇంతటి బ్రహ్మాండ నాయకుడిని నేను కేవలం నా స్నేహితుడిగా చూశానా అని ఆశ్చర్యపోతూ, అలా పిలవటం తన అజ్ఞానం వలన అని, నీ యొక్క మహిమ తెలియక అలా పిలిచానయ్యా అని బాధపడుతున్నాడు. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. 42వ శ్లోకం. యచ్చాపహాసాద్దమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోత్థవాప్యచ్యుత తత్సమక్షం తత్ క్షామయే త్వామహమప్రమేయం. యత్ చ అపహాసార్థం అసత్కృతః అసి విహారశయ్యాసన భోజనేషు. నా చేత అపహాసార్థం పరిహాసమునకు కానీ, విహార శయ్య ఆసన భోజనేషు
ఆహార విహారములు ఎందు కానీ, శయ్య ఆసనములో పై ఉన్నప్పుడు కానీ అసత్కృత అసి నిన్ను కించపరిచి ఉండవచ్చు. ఏకః అథవా అపి అచ్యుత తత్ సమక్షం. ఓ అచ్యుత, ఏకాంతంలో కానీ లేదా తత్ సమక్షం అపి మిత్రుల మధ్య కానీ ఏదైనా ఒక సభలో ఉన్నప్పుడు కానీ నిన్ను కించపరిచి ఉండవచ్చును. తత్ క్షామయే త్వాం అహం అప్రమేయం. ఆ అపరాధములన్నింటినీ అప్రమేయ స్వరూపుడవైన నిన్ను క్షమింపమని వేడుకుంటున్నాను. అర్జునుడు ఎప్పుడు ఏ ఏ పొరపాట్లు చేశాడో గుర్తు తెచ్చుకుంటున్నాడు. స్నేహితులు ఒకరినొకరు కలిసి ఉన్నప్పుడు ఒకరినొకరు ఆట పట్టించుకోవటం, జోకులు వేసుకోవటం సహజం. వారిద్దరూ కలిసి ఎన్నోసార్లు ఒకే పీఠంపై కూర్చున్నారు, ఒకే మంచంపై కూడా పడుకున్నారు, ఒకే కంచంలో భోజనం చేసి ఉంటారు. స్నేహితుల మధ్య ఇది సర్వసాధారణం. ఆ సమయంలో కృష్ణుడిని సాధారణ స్నేహితుడిగానే చూచాడు అర్జునుడు. ఇప్పుడు భగవంతుడు అని తెలుసుకొని ఏమైనా తప్పులు మాట్లాడి ఉంటే క్షమించమని వేడుకుంటున్నాడు. అలాగే ఒంటరిగా ఉన్నప్పుడు సరదాగా ఆట పట్టించానేమో, లేదు సభలో 10 మంది ఉన్నప్పుడు స్నేహితుల మధ్య నిన్ను కించపరిచి ఉన్నానేమో, వాటన్నింటినీ కూడా క్షమించు అని కోరుతున్నాడు. అచ్యుత, ఎప్పటికీ నీవు పతనం లేనివాడవు. నేను నిన్ను పొరపాటున అవమానించినా నీ గొప్పతనం ఏమాత్రం తగ్గదు. ఎందుకంటే నీవు అచ్యుతుడివి. భగవంతుడు తన భక్తులతో ఎంత ప్రేమగా, ఎంత సన్నిహితంగా, ఒక సాధారణ స్నేహితుడిలా, సారథిలా మారిపోయి సేవలు చేస్తాడో ఈ శ్లోకాలు సూచిస్తున్నాయి. దేవుని మహిమ తెలుసుకున్నాక అహంకారాన్ని పక్కన పెట్టి తప్పు ఒప్పుకొని క్షమించమని అడగటం నిజమైన భక్తుడి లక్షణం. ఆ లక్షణం అర్జునుడికి ఉంది. 42వ శ్లోకం. యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోత్తవాప్యచ్యుత తత్సమక్షం తత్ క్షామయే త్వామహమప్రమేయం. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.